పాదాభినందనం అపరదైవ స్వరూపమైన వైద్యునికి పాదాభివందనం. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గౌతమి సేవా సమితి భవనం నందు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ RSS ఆధ్వర్యంలో ఆక్యుపంక్చర్ ఉచిత వైద్యం ద్వారా ప్రజలకు సేవలను అందించడం విశేషం. డాక్టర్ అంటే ధైర్యం, వరమిస్తున్న మరో ప్రాణదాతగా డాక్టర్ పేషెంట్కి ధైర్యం చెబుతాడు. డాక్టర్ అంటే దైవం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రతి పేషెంట్కి డాక్టర్ దైవంగా కనిపిస్తాడు. డాక్టర్ అంటే ఊపిరి, తన వైద్యంతో ఆగిపోతున్న శ్వాసని తిరిగి నిలబెడతాడు. డాక్టర్ అంటే ఆయువు, తన వైద్యంతో ఆయువు పోస్తాడు. డాక్టర్ అంటేనే సైన్యం, వైద్యుల అనారోగ్యాన్ని తుదముట్టించే సైన్యం అనే మాట రోగులకు గొప్ప భరోసా. డాక్టర్స్ డే సందర్భంగా విజయలక్ష్మి ప్రాణిక్ ఆక్యుపంక్చర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీ CH నాగేశ్వరరావు గారి సేవలను కొనియాడుతూ పలువురు ప్రముఖులు ఆయనను అభినందిస్తూ శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అసలు వైద్యుడు అంటే ఎవరు, వైద్యునికి పేషెంట్కి మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉంది అనే అంశాన్ని విశదీకరిస్తూ ప్రత్యేక సాంగ్ డాక్టర్ శ్రీ CH నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ముట్టించే ఆరోగ్య సైన్యం. డాక్టర్ అంటే ధైర్యం, డాక్టర్ అంటే దైవం, డాక్టర్ అంటే ఊపిరి, డాక్టర్ అంటే ఆయువు, డాక్టర్ అంటేనే సైన్యం. అనారోగ్య శత్రువులను తుదముట్టించే ఆరోగ్య సైన్యం. అందరికీ నమస్తే అండి. ఇక్కడ మన చినమెరలో ఉన్నటువంటి గౌతమి సేవా సమితి ఈ స్థలంలో డాక్టర్ చినమిల్లి నాగేశ్వరరావు గారు ప్రారంభించినటువంటి ఆక్యుపంక్చర్ వైద్యం మొదట్లో తక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు చాలామంది ఎక్కువ పేషెంట్స్ పెరిగారు. నేను కూడా ప్రారంభం నుంచి ఈ వైద్యం చేయించుకుంటున్నాను. మొదట్లో నాకు 2 భుజాలకి గూడిపోటు ఉండేది. డాక్టర్ గారు నియమంగా చేయించుకోమన్నారు. ఒక 2-3 వారాల తర్వాత నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది, తగ్గలేదని వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. మళ్ళీ ఆయన సీరియల్గా మీరు ఎప్పుడు మధ్యలో గ్యాప్ లేకుండా ఒక 4 వారాలు చేయించుకున్నట్టయితే మీకు తప్పనిసరిగా తగ్గుతుందన్నారు. అలాగే ఆ నియమం పాటించి కంటిన్యూగా 4 వారాలు పెట్టడం జరిగింది. ఆ 4 వారాలు చేసిన వైద్యానికి ఆ యొక్క 2 గూడిపోట్లు, 2 చేతులకి గూడిపోటు తగ్గింది. అంటే దీనివల్ల ఏంటంటే ఈ వైద్యంలో ఏదో ఒకసారి 2 సార్లు చేయించుకుంటే తగ్గిపోతుందని కాదు, ఒక 4 వారాలు మనం కంటిన్యూగా చేయించుకున్నట్టయితే మనకి ఏదైతే అనారోగ్యం ఉందో అది క్యూర్ అయ్యేది, ఆ యొక్క లభ్యత మనం పొందుతాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం నాకు హార్ట్కి సంబంధించి చిన్నగా ప్రాబ్లం ఉంది. అది కూడా డాక్టర్ గారు ఆ టెస్ట్లు అవి చూసి ముందు మానసికమైన ధైర్యం కల్పించారు. ఆయన దీని గురించి కంగారు పడకండి, మామూలుగా అయితే ఇంగ్లీష్ వైద్యంలో స్టంట్లు పడతాయని, లేకపోతే ఇవన్నీ రకరకాలుగా డాక్టర్స్ ఇంగ్లీష్ మందుల ద్వారా మనకి అనేక రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ఏం లేకుండా డాక్టర్ గారు చాలా ధైర్యం కలిగించారు. అది దానికి కూడా నాకు వైద్యం ప్రారంభించారు. ఇప్పటికి దానికి సంబంధించి 5 వారాలుగా చేయించుకుంటున్నాను.
నాకు ఎల్డిఎల్ లెవెల్ కూడా తగ్గింది బాగా, మొదట్లో కంటే ఇప్పుడు చాలా తగ్గింది. కనుక ఈ వైద్యం చాలా గొప్పదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లోపలికి ఏమి మెడిసిన్ లేకుండా ఇచ్చేటువంటి వైద్యానికి సరైన ఆదరణ దొరకాలి ఈ సమాజంలో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇంగ్లీష్ మెడిసిన్ డామినేట్ చేసి రకరకాల కృత్రిమైనటువంటి లేకపోతే క్షణికమైనటువంటి ఆ సమయంలోనే తగ్గిపోవడానికి అందరూ పేషెంట్స్ అందరూ కూడా అదే చూస్తున్నారు. కానీ కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుని శాశ్వతంగా తగ్గేటువంటి వైద్యం కోసం మనకి ఇలాంటి డాక్టర్స్ ఇచ్చేటువంటి మన ఈ యొక్క సేవలను అందించుకొని మన యొక్క రుగ్మతల్ని తగ్గించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ భూమిపై వెలసిన దేవుడు వైద్యుడు, సృష్టికి ప్రతి సృష్టి చేసేవాడు వైద్యుడు. స్టెతస్కోప్ తన మెడలో కంతాభరణం, మందులతో వ్యాధుల మీద చేయును సమరం. తన చూపులతో మాయం చేయును రోగం, తన స్పర్శతో రోగులకు పోయును ప్రాణం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? భీమవరం. ఏంటి మీ ప్రాబ్లం? డిస్క్ ప్రాబ్లం ఉంది, C4 C5 డిస్క్ ప్రాబ్లం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా చాలా రిలీఫ్గా ఉంది, పెయిన్ అయితే చాలా వరకు తగ్గింది. ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి? ఆక్యుపంక్చర్ అనేది రోగి వెనక మెడ, తల మరియు ముఖంతో సహా శరీరమంతటా నిర్దిష్టమైన పాయింట్లను ఉత్తేజపరిచి శరీర సామర్థ్యాన్ని పెంచటం. నా పేరు లక్ష్మీ భవానీ అండి, మాది భీమవరం. నేను గత 9 నెలల నుంచి ఇక్కడికి వచ్చి డాక్టర్ గారి చేత వైద్యం చేయించుకుంటున్నాను. నాకు షుగర్ 350 ఉండేదండి, ఇన్సులిన్ చేసుకునేదాన్ని. షుగర్ 350 ఉండేదండి, ఇన్సులిన్ చేసుకునేదాన్ని. నాకు 120కి వచ్చేసిందండి. తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఉందండి. ఆ బ్యాక్ పెయిన్ గురించి కూడా నాకు డాక్టర్ గారు చేశారండి. చాలా బాగా తగ్గిందండి నాకు. ఇలాగా చేయటం వల్ల ఈ వైద్యంలో చాలా రిజల్ట్ నాకు కనిపించింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, తగ్గలేదు. బ్యాక్ పెయిన్ గురించి అయితే ఆపరేషన్ అని చెప్పారు. అంతదాకా వెళ్ళకూడదు ఆపరేషన్ అని చెప్పి నేను ఇది ఎవరో చెప్తే వచ్చాను. చాలా బాగా డాక్టర్ గారు కూడా చాలా బాగా నన్ను రిసీవ్ చేసి బాగా చూస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నా ఈ వైద్యం చేయించుకోవడం వల్ల మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చాలా చాలా బాగుంది. ఇది ఇలా చేసి నాకు డాక్టర్ గారు ఇలా తగ్గించినందుకు డాక్టర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. డాక్టర్ అంటే ధైర్యం, డాక్టర్ అంటే దైవం, డాక్టర్ అంటే ఆయువు, డాక్టర్ అంటే ఊపిరి, డాక్టర్ అంటేనే సైన్యం. అనారోగ్య శత్రువులను తుదముట్టించే ఆరోగ్య సైన్యం. ఆక్యుపంక్చర్ ఎలా విజయవంతమవుతుందంటే, ఆక్యుపంక్చర్ పాయింట్లు కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి కండరాలు, వెన్నుపాము మరియు మెదడులోని ఆరోగ్యానికి సంబంధించిన రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ జీవ రసాయనాలు శరీరం యొక్క సహజ వైద్య సామర్థ్యాలను ప్రేరేపిస్తాయి. అది శారీరక మరియు భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించి రోగ నివారణ చేస్తుంది. బండి నడపలేకపోయేదాన్ని, ఆయన దగ్గరికి వచ్చాక బండి నడపడం, జాయింట్ పెయిన్స్, గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉండేది. అన్నీ తగ్గాయండి. డాక్టర్ గారు అసలు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు. దేని గురించి వచ్చారు? ఇంకా జాయింట్ పెయిన్స్, గ్యాస్ అంటే ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? సంవత్సరం నుంచి వస్తుంది. ఇప్పుడు బాగా నయమైంది మీకు? చాలా బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? భయం వేసేది ఇదివరకు, అసలు ఇప్పుడు భయం పోయిందండి. ఈయన దగ్గరికి వచ్చాక రోగం కంటే ముందు భయం పోయిందండి. అది పోవడం వల్ల సగం చాలా తగ్గిందండి ఆయన వల్ల. మీ పేరేంటి? రామలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? డిఎన్ఆర్ కాలేజీలో. అన్ని వేళల అందించును వైద్యం, అన్ని వర్గాలకు సమాన వైద్యం. నిద్రాహారాలు సరిగా లేని జీవిత ఆరాటం, వ్యాధుల మీద అలు పెరుగని జీవన పోరాటం, తన కుటుంబీకులతో గడపలేని వైనం, రోగ
జీవిత ధైర్యం. ఎంతటి మొండి దీర్ఘకాలిక వ్యాధులైన ఆకుపంచర్ ట్రీట్మెంట్లో పూర్తిగా నయం చేయవచ్చు. దీనికి ఎలాంటి మందులు, సర్జరీ అవసరం లేదు. అసలు ఆక్యుపంచర్ రహస్యం ఏమిటి? ఆక్యుపంచర్లో శరీరంలోని 365 పాయింట్లను ఉత్తేజపరచటం. ఆక్యుపంచర్ యొక్క బయోమెడికల్ నమూనాను పరిశీలిస్తే ఇది ఆక్యుపంచర్ పాయింట్లను ప్రేరేపిస్తుంది. శరీరంలోని వివిధ చర్యలు ప్రేరేపించబడి సహజ నొప్పి నివారణకు శరీరంలోని రసాయనాలను విడుదల చేసే ఒక గొప్ప ప్రక్రియ. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించటం అంటే మాడ్యులేట్ చేయటం మరియు స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థను నియంత్రించటం, ఇదే గొప్ప రహస్యం. మీ పేరేంటి? నాగలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం నుంచేనండి. చెప్పండి మీ ప్రాబ్లం. నాకు చెయ్యి తిమ్మిరిలో ఉన్నాయండి. తిమ్మిరి పోటు ఉన్నాయి. ఇక్కడ బాగా చేస్తున్నారు డాక్టర్ గారు. ఇది అని 2-3 నెలల నుంచి మాకు తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారండి. చెప్తే చూద్దామని వచ్చానండి. అంతకుముందు న్యూరోకి కూడా చూపించుకున్నాను. ఏం పెద్దగా తగ్గలేదు. పెయిన్ కిల్లర్స్ అవి వాడటం తప్ప దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఉంటున్నాయి. దీనివల్ల ఇది చేయించుకుంటే పెద్ద అవి ఏమి ఉండవు అన్నారని వచ్చానండి. ఇక్కడ అందరినీ చూసి నాకు చాలామంది నిన్ను అడిగాను, బాగా తగ్గినాయని చెప్పారండి. వీళ్ళందరినీ చూసి నాకు తగ్గుతుందని ఒక నమ్మకం ఏర్పడిందండి. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో పేషెంటు ఖచ్చితంగా పాటించాల్సిన 4 బంగారు నియమాలు అంటే గోల్డెన్ కండిషన్స్ ఉన్నాయి. డాక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆహారము, ఆకలి, దాహం, విశ్రాంతి అంటే నిద్ర, వీటిని సమపాళలో ఖచ్చితంగా పాటించాలి. తద్వారా రోగి అతి త్వరగా కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. నా పేరు రంగరాజు, గుట్టుముక్కల. ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నమేర. చెప్పండి మీ ప్రాబ్లం. నాకు సోరియాసిస్ ఉందండి. 6 మాసాల నుంచి వస్తున్నాను. నాకు చాలా మటుకు క్యూర్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందని వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ దేవుళ్లకు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మన ఆక్యుపంచర్ డాక్టర్ నాగేశ్వరరావు గారు ఉచితంగా RSS వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మనందరికీ ఉచిత సేవలు అందిస్తున్న ఈ శుభ సందర్భంలో వారికి అభినందనాలు, నమస్కారాలు మరొకసారి తెలియజేస్తూ, డాక్టర్ అంటే ధైర్యం, డాక్టర్ అంటే దైవం, డాక్టర్ అంటే దాయువు, డాక్టర్ అంటే ఊపిరి, డాక్టర్ అంటేనే సైన్యం. అనారోగ్య శత్రువులను తుదముట్టించే ఆరోగ్య సైన్యం. వందనం, అభినందనం, అపరదైవ స్వరూపమైన వైద్యునికి పాదాభివందనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.